ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ్ అన్నారు. గూగుల్ డేటా సెంటర్ రావడంతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దీనికోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. గూగుల్ ఏపీకి రావడంతో రాష్ట్రంలో వేడుకలు జరుపుకుంటుంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాయంటున్న గంటా రవితేజతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి, అందులో విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అయితేనే, లేకపోతే చంద్రబాబు గారు అయితేనే, లోకేష్ అయితేనే ఎంఓఏ కూడా చేసుకోవడం జరిగింది. మన భీమిలి ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు కుమారుడు, యువ నాయకులు మన గంటా రవితేజ గారు ఉన్నారు. ఆయన తెలుసు సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆనంద వేడుకలు జరుపుకుంటున్నారు గూగుల్ ఇక్కడ రావడం పట్ల. అది ప్రత్యక్షంగా మీ నియోజకవర్గం రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఈ విషయం అనేది మాకొక్కరికే కాదండి, దేశం మొత్తంగా ఇది ఒక గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఒట్టి ఆంధ్రప్రదేశ్కో, లేకపోతే విశాఖపట్నంకో, లేకపోతే భీమిలీకో సంబంధించింది కాదు. మనం చూసుకుంటే ఇండియాలోనే ఏకైక హైయెస్ట్ ఎఫ్డిఐ జరిగిన విషయం ఇది. మీ అందరికి తెలిసిందే, మన గూగుల్ ఏఐ డేటా సెంటరు. ఈ డేటా సెంటర్ గురించి మనం చూస్తే ఎందుకు అసలు విశాఖపట్నం చూస్ చేశారు, లేదంటే ఎలాగ మన లోకేష్ అన్నయ్య గారు కానీ, లేకపోతే మన సీఎం గారు కానీ దాన్ని ప్రోత్సహించి దాన్ని తీసుకురాగలిగారు అనేది మనం దాని గురించి ఒక 2 నిమిషాలు గుర్తు చేసుకొని మాట్లాడుకోవాలి. గత ఫ్యూ మంత్స్ బ్యాక్ లోకేష్ అన్నయ్య గారు యుఎస్ పర్యటనలో వెళ్ళినప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళతో మాట్లాడి, అలాగే గూగుల్ టీమ్ వాళ్ళతో మాట్లాడి దీన్ని ప్రత్యేకించి దీన్ని తీసుకురావడం వెనుక చాలా కృషి ఉంది, అండ్ ఆల్సో చాలా తపన ఉంది. ప్రధానంగా అంటే ఈ డేటా సెంటర్ రావటం వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. చాలామంది పార్టీలకు అధికంగా కూడా చాలామంది చేస్తున్నారు. ఎటువంటి ఉపయోగాలు అంటే ఇక్కడ ఉన్న యూత్కి కానీ, లేకపోతే ఎందుకు ఇంత ఆనందపడగల కారణాలు మనకి చూసుకుంటే అండి, యాక్చువల్లీ గత ప్రభుత్వం వల్ల మనకి ఉద్యోగాలు అనేది చాలా మిస్ అయిపోయిన అంశం గురించి మీ అందరికి తెలిసిందే. బట్ అది ఇప్పుడు మనకి ఒక సీడ్ నాటినట్టు ఇప్పుడు ఒక కొత్త సీడ్ మనకి గూగుల్ సెంటర్ అనేది మన ప్రభుత్వం నాటింది. సో మన యువతకు కూడా మనకందరికీ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. సరే, మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, దీంతో పాటు డెఫినెట్లీ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కూడా జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. బట్ ఇప్పుడు అది మళ్ళీ మనకి రివైవ్ చేయటం వలన మనకు కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. బట్ డెఫినెట్లీ ఇది ఒక మంచి శుభవార్త మా అందరికీ. మేమందరూ ఎస్పెషలీ యూత్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం అండ్ ఇన్ భీమిలి, మేమందరూ దీన్ని చక్కగా ఉపయోగించుకొని మేము రెడీ ఉన్నాం స్కిల్ ట్రైనింగ్ చేసుకోవడానికండి. సార్, ప్రధానంగా గతంలో లోకేష్ గారు కానీ, లేకపోతే సీఎం గారు చెప్పడం జరిగింది విశాఖని ఐటీ హబ్గా చేస్తామని. ఇప్పుడు ఐటీ హబ్గా కన్నా ఒక నగరంగా తీర్చిదిద్దాం అంటున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు మనం చూసుకుంటే అండి, యాక్చువల్లీ ఐటీ అనేది కూడా యాక్చువల్లీ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ బేసిక్. మనకి ఏఐలోకి వచ్చినప్పటికీ ఐటీ లేకపోతే ఏఐ ఉండదు. బట్ ఐటీ ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటే ఏఐ అదొక 5th లెవెల్. ఆ రిఫార్మ్స్నే మనం ఏంటంటే లోకేష్ అన్నయ్య గారు, మన సీఎం గారు, వీళ్ళందరూ కలిసి సెంట్రల్ మినిస్ట్రీస్తో మాట్లాడి ఆ రిఫార్మ్స్ తేటంతో గూగుల్ హ్యాస్ ఫస్ట్ టైం అవుట్ సైడ్ యుఎస్లో ఇంత పెద్ద భారీ డేటా సెంటర్ని మన విశాఖపట్నంలో పెట్టగలిగారు. మీరు అన్నట్టు తప్పనిసరిగా మనకి ఇది గర్వకారణం మనకు రావటం. కాకపోతే ఇక్కడ తప్పనిసరిగా రాజకీయ అంశాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ వస్తుంటే కొంతమంది వైసీపీ నిన్న నుంచి కూడా దుష్ప్రచారం చేస్తుంది అని విమర్శలు కూడా వస్తున్నాయి. మీరేమంటారు? ఇట్స్ సింపుల్ అండి, వాళ్ళదైతే ముంచే ప్రభుత్వం, మాదైతే మంచి ప్రభుత్వం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వం వల్ల ఎన్నో సంస్థలు అది బ్యాక్అవుట్ కూడా చేసేసి ఉన్నారు. బట్ మనకి ఈ 18 monthsలోనే ఇంత చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు పునాది కాదండి, ఇది 2014లో కానీ అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు దాని కింద ఆ దృష్టి పెట్టి లోకేష్ గారు అప్పటి నుంచే గూగుల్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఫైబర్ నెట్ అనేది కూడా ప్రతి ఒక్క విలేజ్కి ఉండాలని చెప్పి ఆయన అప్పటి నుంచే పెట్టారు. అంటే ముఖ్యంగా ఇంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ కానీ, లేకపోతే ఇంకా చాలా సంస్థలు కానీ ఈ సంవత్సరాల పాలనలో వస్తున్నాయి విశాఖకి. అంటే ఇదంతా చూసి వరవలాంటి ఇటువంటి విమర్శలు చేస్తారనుకోవచ్చండి. యా, అది డెఫినెట్లీ అండి. అలా అనుకోకపోతే ఆయన పెద్ద ఆయనే వచ్చి చెప్పాలి కదా ఇది కరెక్ట్ కాదని.
మళ్ళీ ఆ పేటిఎం బ్యాచ్ లాగా వాళ్ళని పంపడం కాదు కదా. ఇప్పుడు నిజంగా అది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు ఆ ఎక్స్-సీఎం ఎవరో ఆయన బయటకు వచ్చి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, మీరు ల్యాండ్కి తక్కువకి ఇస్తున్నారు, అదేదో వాళ్ళు ఆరోపించేది. వాట్ దే డూయింగ్ రైట్ నౌ ఇస్ వెరీ రాంగ్ అండ్ ఇట్స్ వెరీ నాన్ సెన్స్ అండి. అండ్ మనం యాజ్ అ న్యూ స్టేట్ అందరినీ యాజ్ అ న్యూ స్టేట్ వీ షుడ్ బీ ప్రౌడ్ దట్ వీఆర్ గెటింగ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్. అలా లేకుండా వచ్చిన దానికి ఇలా చేస్తూ మొన్న వరల్డ్ కప్ టైం అప్పుడు ఇది చేయటాలు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ మూమెంట్ ఫర్ ఎనీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలుగైట్స్. రాష్ట్ర అభివృద్ధికి మొత్తం కూడా పాటుపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కానీ లేదా ఇతర వాళ్ళు కానీ చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అభివృద్ధి ముఖ్యమని గంటా రవితేజ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.